శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి ఉదయం 8:21 వరకు, తదుపరి త్రయోదశి. ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:19 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. ఐంద్రయోగం ఉదయం 9:51 వరకు, తదుపరి వైధృతి యోగం. తైతులకరణం ఉదయం 8:21 వరకు, తదుపరి గరజీకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 11:48 నుండి 1:18 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:24 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:45 నుండి 4:15 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, కృష్ణపక్షంలో వచ్చినటువంటి 13వ రోజు ఈరోజు సర్వసిద్ధి త్రయోదశి అని. ఈ త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం అని శాస్త్రం సూచిస్తుంది. అందులో కూడా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ప్రదోషాన్ని మహాప్రదోషంగా కూడా చెప్పబడుతుంది. మనకి శాస్త్రం ఒక గొప్ప మాట చెప్తుంది. ప్రతి ఒక్క జీవి గమనం అనేది ఆ జీవి యొక్క కర్మఫలాన్ని అనుసరించి, పాపపుణ్యాలను అనుసరించి వెళుతుంది అతని జీవితం అని చెప్తారు. అటువంటి వాటిల్లో తెలియక చేసినటువంటి కొన్ని పాపాలు ఉంటాయి. వాటిల్లో మనతో కాకుండా మన తర్వాత తరాలకు కూడా అవి వెళుతూ ఉంటాయి ఆ పాప ఫలాలు. అట్లాగే మన పూర్వులు చేసినటువంటి కొన్ని ఫలాలు మనకి తెలియకుండా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దీన్నే కర్మత్రయంలో ఆగామి, సంచిత, ప్రారబ్ధం అని చెప్తారు. వాటిల్లో ఆగామి కర్మ అనేది సాధన వల్ల పోగొట్టుకోగలుగుతారు. సంచిత కర్మ అనేది ఇంకా ఎక్కువ సాధన వల్ల పోతుంది. కానీ ప్రారబ్ధం అనేది అనుభవిస్తేనే పోతుందని శాస్త్రవచనం. ప్రారబ్ధం భుజ్యమానోపి అని కూడా చెప్పబడుతుంది. అటువంటి ప్రారబ్ధ కర్మనే జన్మాంతర కర్మఫలంగా చెప్తారు, పాప ఫలాలని చెప్తూ ఉంటారు. అటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాల నుండి పరిహారాన్ని మనం పొందాలంటే, విముక్తులం అవ్వాలంటే ఈ కృష్ణపక్షంలో వచ్చినటువంటి త్రయోదశి మహాప్రదోషం నాడు శివారాధన కనుక చేసినట్లయితే వాటన్నిటి నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఇటువంటి ఈ మహాప్రదోషం ఈరోజు శుక్రప్రదోషం, శుక్రవారం నాడు వచ్చింది. కాబట్టి ఎవరైతే కళత్ర సౌఖ్యం కావాలనుకుంటారో, దంపతుల మధ్య అన్యోన్యత వృద్ధి చెందాలనుకుంటారో, ఎవరైతే ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, కుటుంబంలో ఇబ్బందులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఉదయం నుండి చక్కగా ఉపవసించి సాయంకాలం శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో జరిగే అభిషేకంలో కనుక పాల్గొన్నట్లయితే సమస్త శుభాలను వారు చక్కగా పొందగలుగుతారు. ముఖ్యంగా అవివాహితులు, పురుషులు ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ప్రదోష వ్రతం చేయటం వల్ల శుక్రగ్రహం యొక్క దివ్యకృప చేత, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత అనుకూలవతి అయినటువంటి భార్యని వాళ్ళు పొందగలుగుతారు అని శాస్త్రవచనం. అటువంటి దివ్యమైన ప్రదోష వ్రతం నాడు పరమేశ్వరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే కార్యక్రమాలు పూర్తి అవుతాయో నిర్విఘ్నంగా, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వాదశి, తదుపరి త్రయోదశి. ఈరోజు శుక్రవారం, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహు, చంద్రులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే క్రమక్రమంగా పరిస్థితులు మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి విజయాలు అన్ని సందర్భాల్లోనూ రావు అనేటటువంటి ఆలోచనతో జాగ్రత్తగా ఉండాలి. అందరూ అనుకూలురే అనేటటువంటి ఆలోచనని కొద్దిగా సడలించుకుని ఎవరైనా వ్యతిరేక భావంతో ఉన్నారేమో పరిశీలించుకుంటూ ఉండాలి. లోపల వాద వివాదాలు ఎవరైనా చేసేటటువంటి వారు ఉంటే ఆ వాదం ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉందో ఒకసారి పరిశీలించుకోగలగాలి. కుటుంబ సభ్యుల్లో కూడా ఎక్కడైనా వ్యతిరేకత గోచరిస్తుందేమో అనే విశేషాన్ని స్వయంగా అవగాహన చేసుకుంటూ ఉండాలి. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని పూజించి గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కానీ మాట తొందరతనం, మాటలో దుడుకుతనం లేకుండా నిదానంగా వ్యవహరించాలనే మాటని మర్చిపోకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నాను కదా అనుకుంటే కొద్ది చిక్కుని తెచ్చిపెట్టుకునే అవకాశం ఉంటుంది. కారణంగా ఆలోచించి మాత్రమే మాట్లాడగలగాలి. పై అధికారులు మరింత ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భంలో ఎలా లౌక్యంగా తప్పించుకోవాలి అని ఆలోచించుకోవడం మంచిది తప్ప బలంగా వారితో విరోధించడం, వాద వివాదాలు చేయడం కొద్ది ఇబ్బందిని తెచ్చిపెట్టే అంశంగా పరిణమించవచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా ఉన్నంత కారణంగా, సాత్వికంగా ప్రవర్తిస్తున్న కారణంగా పరిస్థితులన్నీ సక్రమంగా అయిపోతున్నాయి అని అనుకోవడం సరైన మాట కాకపోవచ్చు. ఎదుటివారి నుండి ఇంకా వ్యతిరేక భావాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అనుక్షణం ఒక కంట కనిపెడుతూ ఉండడం అవసరం. శత్రు భావంతో ఉన్నటువంటి వారితో నేరుగా సూటిగా విరోధ బుద్ధిని కలిగి ఉండడం కాకుండా లౌక్యంగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. వివాదాస్పదమైనటువంటి అంశాల్లో సమాధానాలను ఇవ్వడం లేదా ఉత్తర ప్రత్యుత్తరాలని సాగించడం అంత మంచి పని ఏమాత్రమూ కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచ విధాలైన పుష్పాలతో పూజించి ఆమెకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తని ఆర్థిక లాభంతో వినే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభ కార్యక్రమం మీద స్వదేశం నుండి విదేశాలకి, విదేశం నుండి స్వదేశానికి తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితులు తాత్కాలికంగా మారే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని తప్పక సంపూర్ణంగా పరీక్షింపజేసుకోవడం మధ్యమ రీతిలో అత్యవసరం. పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ కూడా మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఈ రోజున ఆర్థికమైనటువంటి బలం పెద్దగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని మల్లెపూలతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో అనుకూలత గోచరిస్తుంది. ఆర్థిక లాభంతో నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబ జనంతో కోపంగా మాట్లాడడం, హద్దు దాటి ప్రవర్తించడం, రుణాన్ని తీసుకోవడం లేదా ఆర్థికమైనటువంటి సహకారం చేయవలసిందిగా కోరడం
ఇవన్నీ ఏమాత్రమూ సరికాకపోవచ్చు. రుణాన్ని ఇచ్చినటువంటి వారందరికీ కూడా రుణాన్ని కొద్ది కొద్దిగా చొప్పున తీర్చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి రుణదాతలందరూ కూడా ఒత్తిడితో మీదికి వచ్చే అవకాశం లేకపోలేదు అనేటటువంటి తీరుగా ఆలోచన చేసుకోవడం అవసరం. ముఖ్యంగా ఏదో విధంగా నిష్ప్రయోజనకరంగా ఉండేటటువంటి ఆస్తుల్ని ఏదో ఒక దాన్ని గుర్తుంచుకుని దాన్ని తీసివేసి ఈ అప్పుల్ని తీర్చుకోవడం చాలా చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే, అంతేకాక మందారాలతో అర్చన కూడా చేసినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్య స్థితిలో మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణక్రియకి సంబంధించిన, అలాగే ఇతరమైనటువంటి ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కీర్తి లాభం ఉంటుంది, ప్రతిష్ట బాగా ఉంటుంది. కానీ అనుక్షణం మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉద్యోగ విధానంలో ఉండి తీరాల్సిందే. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉంటుంది. కానీ 10 మంది దృష్టి వీరి మీద ఉండేటటువంటి కారణంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బహిరంగపరుచుకోవడం, ప్రకటించుకోవడం వల్ల లాభం అలాగే ఆనందం ఈ రాశి వారికి కలగవచ్చునేమో, కానీ ఇతరుల దృష్టి దోషం మాత్రం పడే అవకాశం బలంగా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పూజించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. ఆర్థిక వేతన ఆధిక్యం కూడా కలుగుతుంది. వాయువ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కార్యక్రమాలన్నింటినీ సజావుగా చేశాము అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ జరిగినటువంటి కార్యక్రమ విశేషాలని ఓసారి పునః అవలోకించుకోగలగాలి, సమీక్షించుకోగలగాలి. ఏవైనా చిన్న చిన్న సర్దుబాట్లు తేడాలు ఉన్నట్లయితే వాటి విషయంలో ఎత్తి పొడుపులు దెప్పి పొడుచుకోవడాలు లేకుండా మెత్తనైనటువంటి పద్ధతిలో వెళ్ళడం చాలా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు తెర మీదకి కానీ వచ్చినట్లయితే ఆ విషయంలో సంయమనాన్ని పాటించడం ఈ రాశి వారికి అత్యవసరం. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని కనకాంబరాలతో పూజించినట్లయితే తప్పక సంతాన లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తుంది. అయితే వ్యాపారంలో చిన్న ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉండొచ్చు. వచ్చినటువంటి ఒడిదుడుకుల్ని పొరపాట్లని బహిరంగపరుచుకోవడం, ప్రకటించుకోవడం, ఎక్కడి నుండి రుణం తీసుకున్నారో ఆ ప్రభుత్వ రంగ సంస్థకి తెలియచేసి వేయడం వంటి వాటి విషయంలో కొద్ది సంయమనాన్ని పాటించగలగాలి. పరిస్థితులు 1-2 రోజుల్లో సర్దుకుంటాయనేటువంటి ఆలోచనతో నిదానమైనటువంటి శైలిలో పరీక్షింపజేసుకోవాలి లెక్కలని అన్నిటినీ కూడా. ముఖ్యంగా ఇతర జనుల దృష్టి పూర్తిగా వీరి మీద ఉంటుందనే మాటని గమనించుకుని ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు క్రమశిక్షణని సమయపాలనని పాటించడం అత్యవసరం. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చామంతులతో అర్చించినట్లయితే విద్యార్థులు మంచి ఉత్తీర్ణత ఫలితంతో సర్వ కళాశాలలోనూ ప్రవేశానికి నోచుకోగలుగుతారు. ఆర్థిక లాభంతో. ఆగ్నేయది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైన దూకుడుతో ఉన్నటువంటి వారిలో నిదాన విధానం అంటే సాత్వికమైనటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ప్రతీకార భావాన్ని విరమించుకుని అనుకూలమైనటువంటి ఆలోచనతో ఉండాలనే ఊహ కలగచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మధ్యమ పరీక్షల్ని వైద్య విధానంలో చేయించుకోవడం అత్యవసరం. తమకే కాక కుటుంబం మొత్తానికి చేసుకోవడం మరింత అవసరం. జరిగినటువంటి నష్టాన్ని ఒకసారి మళ్ళీ తిరిగి పరిశీలించుకుందాం అనే ఆలోచనని మాని జరిగిపోయిన నష్టాన్ని గురించిన ఊహ లేకుండా ఉండేందుకు ప్రయత్నాన్ని చేయాల్సిందే. ఉద్యోగస్తులైనటువంటి వారు పై ఉద్యోగులతో వాద విరోధాలని అలాగే ఇతరమైనటువంటి చర్చోపచర్చల్ని చేయడం ఇబ్బందిని కలిగించే అంశం అవుతుందే తప్ప దానివల్ల వచ్చే రాబడి అంటూ ఏమాత్రం ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని మందారాలతో అర్చించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారానికి మూల స్తంభంగా ఉండేటటువంటి వ్యక్తి ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం కలగచ్చు. విపరీతమైనటువంటి ఆదాయం కోసమని రుణాన్ని స్వయంగా చేసి వ్యాపారాన్ని చేస్తున్నటువంటి వారికి చిన్నమైనటువంటి ఆటు పోట్లు కలిగే అవకాశం ఉండొచ్చు. ఎదురుచూపు చూడడం కంటే ఉన్నదానితో కాలక్షేపం చేస్తూ వ్యాపారాన్ని సక్రమంగా చేసుకోవడం చాలా అవసరం. వ్యాపారపు బరువు పెరుగుతోందనే అభిప్రాయంతో భాగస్వామిగా మరెవరినో చేర్చుకోవడం ఏమాత్రమూ సరికాని అంశం కావచ్చు. ముఖ్యంగా అన్నదమ్ములతో అప్పచెల్లెళ్ళతో విరోధభావం ఏదైనా ఉంటే దాన్ని వెంటనే పరిష్కరించుకున్నటువంటి పక్షంలో అది దీర్ఘకాలికమైనటువంటి విరోధంగా మారే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉన్నట్లుంటారు, కానీ అంత ఆనందకరంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. సంతానం తమదైనటువంటి విద్య అభివృద్ధి కోసమని వేరువేరు ప్రదేశాలకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఆర్థికమైన భారం అనే కారణంగా పంపించలేకపోయేటటువంటి పరిస్థితి ఏర్పడి కుటుంబంలో కొంత తాత్కాలికమైన అలజడి కలిగే అవకాశం ఉంది. సాత్వికమైనటువంటి విధానంతో పరిష్కరించుకోవడం మంచిది తప్ప కుటుంబ జనంతో విరోధభావం కలిగి ఉండడం ఏమాత్రమూ సరికాదు. అప్పచెల్లెలతో అన్నాదమ్ములతో నిరుపయోగంగా ఉన్నటువంటి ఆస్తుల విషయాన్ని చర్చకి తేవడం ఏమాత్రమూ సరైన అంశం కాదు. తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి లేదా వీరు సంపాదించినటువంటి ఆ ప్రదేశాలని, ఇళ్ళని, పొలాలని స్వయంగా వెళ్ళి పరిశీలించుకోవడం వల్ల సరైనటువంటి భద్రత కలుగుతుంది ఆస్తుల విషయంలో. ఈ మాటని మర్చిపోకూడదు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తులసీ దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఎప్పటి నుండో రావాల్సినటువంటి ఎదురు చూస్తున్న ధనం లభించే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోనటువంటి మార్పులు గోచరించవచ్చు. ఆరోగ్యంలో మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా శారీరకంగా అంత ఆరోగ్యంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. అయితే
వైద్య పరీక్షల్ని చేయించుకునేటటువంటి సందర్భంలో ప్రాచీనమైన సంప్రదాయబద్ధమైన వైద్యాన్ని మాత్రమే చేయించుకోవాలి అని అనుకోవడంతో పాటు వెంటనే వ్యాధి నిరోధకంగా పనిచేసే ఆధునిక వైద్యాన్ని చేయించుకోవడం సరైనది అనే ఆలోచన రావడం మంచిది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యంలో ఎవరో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగించినటువంటి సందర్భంలో వెంటనే రోగ నిరోధక శక్తి కలిగేటటువంటి విధంగా ప్రవర్తించడం అవసరం. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని తమలపాకులతో అర్చించి పసుపు అక్షతలతో అర్చన చేసినట్లయితే ఆగిన పనులన్నిటిలోనూ కూడా శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభం సిద్ధించవచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. లక్ష్మీ కటాక్షం ఇంటికి, ఇంట్లో ఉన్న సభ్యులందరికీ సంపూర్ణంగా కలగాలంటే, లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతించాలంటే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించాలంటే, గృహంలోకి ఆహ్వానించాలంటే ఇంటి ఇల్లాలు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే, ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో 4 మూలలా చల్లుతూ లక్ష్మీదేవిని మనస్సులో స్మరించుకోవాలి. ఆ తర్వాత గ్లాసులో మిగిలినటువంటి నీళ్లను గుమ్మం బయట చల్లాలి. అలాగే ఇంటి ఇల్లాలు స్నానం చేసిన తర్వాత 2 పాల చుక్కలు గడప మీద చల్లాలి. అలాగే ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత రోజు రావి చెట్టు దగ్గర నీళ్లు పోయాలి. ప్రతిరోజు స్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆగమనం చాలా సులభంగా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించాలంటే చీపురు ఇంట్లోకి ప్రవేశించగానే ఎవరికీ కనపడని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లోకి ప్రవేశించగానే చీపురు ఎవరికీ కనపడకూడదు. అలాగే మహిళామణులు వంట ప్రారంభించే ముందు గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ రాసి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్యపు పిండితో 2 అడ్డు గీతలు 2 నిలువు గీతలు వేసి ముగ్గు వేసి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి గృహంలోకి సులభంగా ప్రవేశిస్తుంది. అలాగే పదునైనటువంటి వస్తువులు, కత్తెర, చాకు ఇలాంటివేవి కూడా ఇంట్లో బయట అందరికీ కనిపించేలాగా ఉండరాదు. పదునైన వస్తువులు ఉపయోగించగానే వాటిని లోపల జాగ్రత్త పరుచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి స్వాగతం అనేది చాలా సులభంగా జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి తలుపులు, అలమారాలు వీటన్నిటినీ కూడా అవసరమైనప్పుడు తీసి వెంటనే మూసివేయాలి. వాటిని ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. చందనంతో తయారు చేయబడినటువంటి అగరబత్తీలు పూజా మందిరంలో వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీదేవి స్వాగతించడం అనేది చాలా సులభంగా జరుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి స్వాగతించాలంటే మనం తప్పనిసరిగా రోజు కనీసం 15 నిమిషాల పాటు అన్ని గదుల్లో ఉన్నటువంటి కిటికీలను తెరిచి ఉంచాలి. అప్పుడు లక్ష్మీదేవి ఆగమనం అనేటటువంటిది చాలా సులభంగా జరుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి స్వాగతం పలకాలంటే ఇంటి గుమ్మం పై భాగంలో లోపలి వైపు ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఇంటి పై భాగంలో అంటే సింహద్వారం పై భాగంలో తలుపు మీద స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా లక్ష్మీదేవికి స్వాగతం పలకవచ్చు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించాలంటే మహిళామణులు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కానీ, ప్రతి పౌర్ణమి రోజు కానీ లేదా ప్రతి శుక్రవారం కానీ నిద్రించే ముందు అష్టదళ పద్మ ముగ్గు ఇంటి గుమ్మం ముందు వేసి ఆ తర్వాత నిద్రించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించినట్లుగా అవుతుంది. అలాగే లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించాలంటే పడక గదిలో ఎలాంటి మొక్కలు ఏర్పాటు చేయరాదు. ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే సువాసన కలిగినటువంటి పుష్పాలు కొన్ని పడక గదిలో ఏర్పాటు చేసి రాత్రి నిద్రించే ముందు వాటిని తీసేయాలి. అయితే
ఇంట్లో తూర్పు దిక్కులో బ్యాంబూ ట్రీ అనే ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టును హాల్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా, దీన్నే వెదురు చెట్టు అంటారు, దీన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించినట్లు అవుతుంది. అలాగే ఇంటి ఆవరణలో తూర్పు దిక్కులో 3 మొక్కలను కనీసం ఏర్పాటు చేసుకొని ఆ 3 మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉన్నా కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించినట్లుగా అవుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించవచ్చు. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపు శని త్రయోదశి, మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభము లాభము చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.